ఈ వారం థియేటర్స్లో రిలీజ్కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సోషల్ మీడియాలో తన వీడియోస్తో వైరల్గా మారిన నటుడు మౌలి తనూజ్ వెండితెర అరంగేట్రం చేస్తూ వచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ నడుమ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ: తమ తల్లిదండ్రులు కోరిన చదువులు చదవలేక, చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని ఇద్దరు యువతులు అఖిల్, మౌలి తనూజ్ ప్రశాంత్, అలాగే కాత్యాయని, శివాని నాగారం ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్కి జాయిన్ అవుతారు. అక్కడ నుంచి ఇద్దరికీ జరిగిన పరిచయం తర్వాత వీరి పరిచయం ప్రేమగా ఎలా మారింది? ఆల్రెడీ ఒక బ్రేకప్ తర్వాత కాత్యాయనిని ప్రేమించిన అఖిల్ ఆమె విషయంలో తెలుసుకున్న ఓ షాకింగ్ నిజం ఏంటి? వాళ్ల తల్లిదండ్రులు వీరి ప్రేమని అంగీకరించారా లేదా? ఇంకో పక్క వీళ్ల చదువులు ఏమయ్యాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ప్లస్ పాయింట్స్: 90 బయోపిక్ ఇంకా మౌలి విషయంలో మినిమం అవగాహన మన తెలుగు యువతకి ఇప్పుడు బాగానే ఉండి ఉంటుంది. వారిని అయితే మౌలి ఎక్కడా డిజపాయింట్ చేయడని చెప్పాలి. తన సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చాలా డీసెంట్ అండ్ ఫన్నీగా ఉందని చెప్పాలి. తన నుంచి సాలిడ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్లో తనపై ఓ సాంగ్ ఎపిసోడ్ అయితే మంచి హిలేరియస్గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. అలాగే తనకి జోడిగా నటించిన యంగ్ హీరోయిన్ శివాని నాగారం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు తర్వాత తనకి సూటయ్యే మరో రోల్ని ఎంచుకుంది. ఇందులో ఆమె పర్ఫెక్ట్గా కనిపించడమే కాకుండా పలు టైమ్ లైన్స్ తగ్గట్టుగా ఆమె తన లుక్స్ ఇంకా నటనతో ఇంప్రెస్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా మౌలితోనే కనిపించే మరో యువ నటుడు జై కృష్ణ మరో ఎసెట్ అని చెప్పాలి. సాలిడ్ కామెడీ టైమింగ్ అండ్ మంచి నటనతో ఈ యువ నటుడు ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ సెకండాఫ్ లలో తనపై పలు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల తన రోల్లో అదరగొట్టారు. తన కొడుకు చదువు విషయంలో ఆరాటపడే తండ్రిగా, కుటుంబ పెద్దగా మంచి రోల్లో కనిపించారు. అలాగే నటుడు ఎస్ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్యకృష్ణన్లు తమ పాత్రల్లో బాగా చేశారు. ఇక వీటితో పాటుగా కథనం సెకండాఫ్లో బెటర్గా అనిపించింది. పెద్దగా బోర్ లేకుండా పాత రోజులు గుర్తు చేసేలా మంచి కామెడీ మూమెంట్స్ సినిమా సాగింది అని చెప్పవచ్చు. మైనస్ పాయింట్స్: ఈ సినిమాలో బలమైన స్టోరీ లైన్ అయితే లేదు. చాలా సింపుల్ లైన్ నే అందరికీ తెలిసిన దానినే అలా ఫన్ సీన్స్తో లాగించేశారు. సో మరీ కొత్తదనం కోరుకునేవారు ఈ సినిమా విషయంలో డిజపాయింట్ అవుతారు. అలాగే అక్కడక్కడా కథనం ఒకంత సాగదీత ఫీల్ కలుగుతుంది. అలాగే కామెడీ సీన్స్ కొన్ని బాగానే ఉన్నప్పటికీ రిపీటెడ్గా అనిపిస్తాయి. సో వాటితో కొంచెం అక్కడక్కడా మాత్రం లాగ్ అనిపించవచ్చు. అలాగే సినిమా టైమ్ లైన్ ఒక 15 ఏళ్ల వెనక నుంచి తీసుకున్నారు, కానీ టెక్నికల్గా ఆ టైం డీటెయిల్స్ మిస్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అలాగే కథనం కూడా చాలా వరకు ఊహాజనితంగానే కనిపిస్తుంది. సో మరీ ట్విస్ట్లు, టర్న్లు లాంటివి కూడా ఈ సినిమా నుంచి ఆశించకుండా ఉంటే మంచిది. అలాగే సినిమాలో మొత్తం కామెడీకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో మంచి ఎమోషన్స్ లాంటివి ఫ్యామిలీ విషయంలో కోరుకునేవారికి ఈ చిత్రంలో అంతగా కనిపించవు. సాంకేతిక వర్గం: ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఆదిత్య హాసన్ పెట్టుకున్న బడ్జెట్కి తగ్గట్టుగా డీసెంట్ ప్రొడక్షన్ డిజైన్తో సినిమాని బాగానే ప్లాన్ చేసుకున్నారు. సింజిత్ ఎర్రమిల్లి ఇచ్చిన సంగీతం బాగుంది. పాటలు, స్కోర్ డీసెంట్గా ఉన్నాయి. సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది. ఇక దర్శకుడు సాయి మార్తాండ్ విషయానికి వస్తే తన వర్క్ ఈ చిత్రానికి ఓకే అని చెప్పొచ్చు. స్ట్రాంగ్ ఎమోషన్స్ లేకపోయినప్పటికీ కామెడీ ట్రాక్స్ వరకు తాను బాగా రాసుకున్నారు. కానీ మిగతా అంశాలు అన్నీ చాలా సింపుల్గానే నడిపించేశారు. తీర్పు: ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే లిటిల్ హార్ట్స్ ఒక డీసెంట్ టైం పాస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. మౌలి ఒక డీసెంట్ డెబ్యూ ఇవ్వగా తన కామెడీ ట్రాక్స్, హీరోయిన్తో లవ్ ట్రాక్లు బాగున్నాయి. ముఖ్యంగా యువతకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. లాజిక్స్, ఎమోషన్స్తో పెద్దగా పని లేదు, కేవలం ఫన్ కోసం మాత్రమే అంటే ఈ చిత్రాన్ని ట్రై చేస్తే ఎంటర్టైన్ అవుతారు.